आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी डिस्ट्रिक्ट पुलिस ऑफिस में रूपेश एसपी जिला ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि पुलिस ने एक तारीख को गिरफ्तार किया जो कि सिलसिलेवार चोरी के वारदातों में मुलविस था। 18 लाख मालियत का 24 तोले सोना और टीवी बरामद करते हुए मुलजिम को गिरफ्तार किया। जिला संगारेड्डी में इसने 7 चोरी के वारदातें अंजाम दिया, जबकि दीगर मुकामात पर मिलाकर 30 वारदातों में मुलविस होना बताया। मुलजिम भीमेश, जो कि जिला महबूबनगर से ताल्लुक रखता है, हैदराबाद के नामपल्ली में मुकीम था। సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 7 కేసుల్లో 7 హెచ్బి కేసుల్లో ఉన్న నిందితుడిని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతూ ఉంది. ఇతని పేరు ముద్దంగి భీమేష్, వయసు 25 సంవత్సరాలు. ఇతను మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యుడు. ఇతని మీద ఇంతకుముందు దాదాపు 30 కేసులు ఉన్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్. హయత్నగర్ లో, అఫ్జల్గంజ్ లో, దుండిగల్ పోలీస్ స్టేషన్ లో, జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో 5, షాద్నగర్ లో 8, అమీన్పూర్ లో 1, మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 1, ఇబ్రాహీంపట్నంలో 3, ఆదిపట్నంలో 4, ఇలా 30 పాత కేసులు ఉన్నాయి. మన జిల్లాలో 7 కేసులు ఓన్లీ అమీన్పూర్ లోనే ఉన్నాయి. అండ్ ఇంకొక 4 కేసులు మన నియర్ బై పోలీస్ స్టేషన్ లో హయత్నగర్, ఆర్సీపురంలో అండ్ హయత్నగర్ రాచకొండ కమిషనరేట్ లో కూడా ఉన్నాయి. సో ఈ కేసులో ఇతని మోడస్ ఆపరెండి వచ్చి ఇలా ఏదైతే లాక్స్ వేసి ఉన్నాయో, ఎవరైతే శుభకార్యాలకు కానీ వెకేషన్స్ కానీ వెళ్తారో ఆ లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇతని మీద ఇప్పటి వరకు మొత్తం 41 కేసెస్ ఉన్నాయి. సో వివిధ జిల్లాల్లో చాలా చాలా పెద్ద ఎత్తున దొంగతనాలు చేసి చాలా జల్సాలకు అలవాటు పడ్డాడు. సో ఇతని కేసు దాదాపు ఇప్పుడు 18 లక్షల విలువ చేసే బంగారం, ఒక 24 తులాల బంగారం, ఒక టీవీ ఇతని దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా మన అమీన్పూర్ పిఎస్ లిమిట్స్ లో ఏదైతే చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్ లో ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 1 ఇయర్ నుండి ఇతను అబ్స్కాండింగ్ అక్యూజ్ చాలా కేసెస్లలో తప్పించి తిరుగుతున్నాడు. ఈవెన్ మన కేసులోనే కాదు, మిగతా రాచకొండ కమిషనరేట్ సంబంధించిన కేసుల్లో కావచ్చు, అలాగే సైబరాబాద్ సంబంధించిన కేసుల్లో కావచ్చు, చాలా వరకు కేసులో ఇతను దొరకకుండా తిరుగుతున్నాడు. సో ఇతన్ని సిసిఎస్ టీమ్ అండ్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ టీమ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ శ్రీకాంత్ కెమెరాలు చూసి చాలా వరకు ఈ మోడల్స్ ఆపరేషన్ అంతా చేసి చాలా ప్లేసెస్ లో గుర్తిస్తే లాస్ట్ కు మనకి ఈ 1 డే బ్యాక్ నిన్న మనకి దొరకడం జరిగింది, నిన్న ఈవినింగ్. సో దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఇతన్ని 30+11 41 కేసులు ఉన్నాయి. త్వరలోనే ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉంటాం. సో ఈ సందర్భంగా ఇంకోటి చెప్పడం ఏంటంటే CCTVs ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ డిటెక్టింగ్ ద ప్రాపర్టీ అఫెన్సెస్. డిటెక్షన్ అనే కాదు, తొందరగా దొంగతనం చేయొద్దు అన్నా కూడా వాళ్ళకి భయం అనేది ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కాలనీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా CCTVs పెట్టుకోండి.